హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పాల అబ్బాయితో ఒక లీటర్ వచ్చేసి జున్ను పాలు తీసుకొచ్చాడు. ఆ జున్ను పాలు గిన్నెలో పోసుకుంటున్నాను. మీకు ఎలా టేస్టీ యామి జున్నుల గడ్డలాంటి జున్ను ఎలా తయారు చేయాలనేది మీకు చూసేద్దామా? వచ్చేసేయండి. నా స్టైల్లో జున్ను ఎలా తయారు చేశానో మీరు కూడా చూసేద్దరు. కానీ 1 లీటర్ పాలల్లో ఒక హాఫ్ కిలో బెల్లం తురిమి పెట్టుకున్నానండి. పెట్టిన దాంట్లోని ఆ పాలలో మొత్తం కరిగించేసాను. ఆ కరిగించిన పాలు మళ్ళీ ఒక్కసారి వడపోసేసుకొని ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా వస్తే కనుక చూసారా ఎలా వచ్చిందో తీసేసాను. దాంట్లో వచ్చేసి ఒక హాఫ్ స్పూను మిరియాలు, ఒక 4 ఇలాచి బాగా దంచి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం శొంఠి పొడి కూడా ఉంటే కనుక వేసుకోవచ్చు. అది మీ చాయిస్. అది ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే కనుక వేసుకోవచ్చు. నేనైతే కనుక ఎలాచి తర్వాత ఒక హాఫ్ స్పూను మిరియాలు బాగా దంచి పక్కన పెట్టుకున్నాను. అవి కాస్త వేసి బాగా కలిపేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా స్టవ్ వెలిగించుకొని వేడి ఇడ్లీ పాత్ర అనేది పెట్టుకున్నాను. పెట్టుకొని దాంట్లోని పాలు మొత్తం పోసిన గిన్నె ఉంది కదా, దాంట్లో పెట్టేసుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే చాలు. నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో గిన్నె పెట్టేసేసి స్టవ్ వెలిగించేసి మూత పెట్టుకున్నాను. ఆ మూత మీద అంటే ఆవిరి లోపల ఉడికేటప్పుడు ఆవిరికి ప్లేట్లు ఎగుస్తూ ఉంటుంది. అందు గురించేసి నేను ఒక చిన్న రాయి లాంటిది పెట్టుకున్నాను. అది ప్లేట్ పైకి లేవకుండా. తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించాను. నెక్స్ట్ ఉడికిందో లేదో ఒక్కసారి చూసేద్దాము. ఒక్కసారి మూత తీసుకొని చాకు పెట్టేసి చూడండి. అది దానికి అంటితేనేమో ఉడకనట్టు, లేకుంటే కనుక ఉడికిపోయినట్టు. అది అంటలేదు కాబట్టి ఉడికిపోయింది. తర్వాత తీసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్లారిన తర్వాత టేస్టీ జున్ను లాంటి గడ్డ లాంటి జున్ను ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేసేద్దామా? యామ్మీ. మీరు కూడా తయారు చేసుకోవాలంటే కనుక మీకు నచ్చితే మా పేజీని ఫాలో అవ్వండి.